గ్రామంలో వేసవి రాత్రులంటే ఎంత అందంగా ఉంటాయో తెలుసా? పగలంతా ఎండ వేసినా రాత్రి పడితే మాత్రం చల్లటి గాలి మెల్లగా వీచేది. ఆకాశమంతా చిన్న చిన్న నక్షత్రాలు మెరుస్తూ, మధ్యలో పెద్ద చందమామ నవ్వుతూ కనిపించేది. సెలవులు వచ్చాయని సహస్ర, సాత్విక్ ఇద్దరూ అమ్మమ్మ ఇంటికి వచ్చారు. పగలంతా మామిడి తోటలో ఆడుకోవడము, చెరువు దగ్గరికి వెళ్ళడం, స్నేహితులతో పరుగులు తీయడం. అలా రోజంతా ఆడి అలసిపోయి రాత్రి అయ్యేసరికి ఇంటి పెరట్లో మంచాలు వేసుకున్నారు. అమ్మమ్మ ఒకవైపు, పిల్లలు ఒకవైపు. పైకి చూస్తే చందమామ. అమ్మమ్మ, చందమామ మనల్ని ఎందుకు ఫాలో అవుతుంది అని సహస్ర అడిగింది. అమ్మమ్మ నవ్వింది. చందమామ అందరినీ చూస్తుందమ్మా, మంచి మనసున్న పిల్లలను ఇంకా ఎక్కువగా ఇష్టపడుతుంది అని అన్నది. అంతలో సాత్విక్ చిన్నగా అడిగాడు, అమ్మమ్మ, మంచి పిల్లలంటే ఎవరు? అమ్మమ్మ మెల్లగా కథ మొదలుపెట్టింది. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఇద్దరు పిల్లలు ఉండేవారు. ఒకరు అందరికీ సహాయం చేసేవాడు, మరొకరు మాత్రం ఎప్పుడూ తన గురించే ఆలోచించేవాడు. ఒకరోజు గ్రామానికి భారీ వర్షం వచ్చింది. అందరూ భయపడిపోయారు. కానీ మొదటి బాలుడు తన చిన్న గొడుగును తీసుకొని వృద్ధ అమ్మమ్మలకి సహాయం చేశాడు. చిన్న పిల్లలను ఇంటికి చేర్చాడు. తను తడిసినా పర్వాలేదు అనుకున్నాడు. అది చూసిన గ్రామస్తులందరూ అతన్ని ప్రేమించారు. మరొక బాలుడు మాత్రం తన బట్టలు తడవకూడదని ఒంటరిగా పరిగెత్తి వెళ్ళిపోయాడు. ఆ రోజు తర్వాత అందరికీ ఒక విషయం అర్థమైంది. మన దగ్గర ఎంత ఉందన్నది కాదు, మన మనసులో ఎంత మంచితనం ఉందన్నదే గొప్పది. అమ్మమ్మ కథ పూర్తయ్యేసరికి సహస్ర మెల్లగా చందమామ వైపు చూసింది. అమ్మమ్మ, నేను కూడా అందరికీ సహాయం చేసే పిల్లగా ఉంటాను అని అంది. అమ్మమ్మ ప్రేమగా తల నిమిరింది. చల్లటి గాలి వీచింది. దూరంగా జిలుగులు మెరిశాయి. చందమామ కింద అమ్మమ్మ కథ వింటూ సహస్ర, సాత్విక్ ఇద్దరూ మెల్లగా నిద్రలోకి జారిపోయారు. చందమామ మెల్లగా నవ్వుతుండగా పిల్లలు కలల లోకంలోకి జారిపోయారు. ఇలాంటి మంచి మంచి మోరల్ స్టోరీస్ కోసం, చందమామ కథల కోసం మా లిటిల్ చెఫ్ కార్టూన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.